నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఓట్ చోరీ అంశం బీహార్ ఎన్నికల మీద చాలా వరకు ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈసారి అధికారం మాదే అని మహాగఠబంధన్ చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తోంది. రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారం కావచ్చు, బయట పెట్టినటువంటి అంశాలు కావచ్చు, ఈసారి ఓటర్లు మేల్కొన్నారు. ఈసారి డెఫినెట్గా మహాగఠబంధన్కే పట్టం కడతారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నారు. చూద్దాం, రకరకాలైనటువంటి సర్వేలు అయితే బీహార్కు సంబంధించి అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ బీకాన్ అనలిస్ట్ అండ్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ దానికి సంబంధించి మేము చాలా ప్రతిష్టాత్మకంగా చేశాం, గ్రౌండ్ లెవెల్లో మేము ఏ విధంగా వెళ్ళామనే దానికి సంబంధించి కూడా క్లారిటీగా చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా వారు చెప్పేటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. బీకాన్ నుంచి అనలిస్ట్ వర్మ గారు ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం దానికి సంబంధించి. వర్మ గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ మురళి గారు అండ్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఫస్ట్ మాకు బీకాన్ అనే కంపెనీ 2023లో తెలంగాణ ఎలక్షన్ జరిగినప్పుడు మధు గారు అని తను స్టార్ 6 అండి తను స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో మేము వర్క్ చేస్తున్నాము. మేము ఫస్ట్ వర్క్ నేర్చుకోవడానికి ఈ కంపెనీలో స్టార్ట్ చేశాము. క్లయింట్ కంటే ముఖ్యం ముందు మన యాక్యురేట్ ఎలా ఇస్తున్నాం, మన పద్ధతులు ఏంది, మనం చేసే విధానం ఏంది, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాము. ఇప్పుడు వరకు మేము మహారాష్ట్ర కానీ, ఢిల్లీ ఎలక్షన్ కానీ, జార్ఖండ్ ఎలక్షన్, తెలంగాణ ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎలక్షన్లలో మేము ఇచ్చిన రిజల్ట్ యాక్యురేట్గా 90% వరకు రీచ్ అయ్యాం. ఇంకా దీని మీద వర్క్ చేస్తున్నాం. బీహార్ అనేది కొంచెం కాంప్లికేట్గా అయిన స్టేటు. సో అక్కడ మేము రీసెర్చ్ చేసి సక్సెస్ అవ్వగలిగితే దేశంలో ఎక్కడైనా కానీ మనం సర్వే చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది, చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బీహార్లో చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, కమ్యూనల్ ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా పార్టీలు ఉంటాయి. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని పార్టీలలో బీహార్లోనే ఉంటుంది. 200 పార్టీలు సుమారు బీహార్లోనే ఉంటుంది. మరి ఏ ఒక్క కూటమి కూడా సింగిల్గా పోదు. ఏ ఒక్క కూటమిలోనే మినిమం 5 పార్టీలు 3 పార్టీలు లేకుండా ఇంతవరకు బీహార్ ఎలక్షన్ లేదు. సో బీహార్ ఎలక్షన్ కనుక మనం రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి చెప్పగలిగితే ఓ పిహెచ్డి టీసీ రాసినట్టే ఉంటుందండి బీహార్ ఎలక్షన్ కనుక మనం చేయగలిగితే. అన్ని స్టేట్స్ వేరు, బీహార్ ప్రజల పల్స్ వేరు అనేది ఉంటుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం ఎవ్రీ 5 years మాత్రమే ఉంటారు, రెండో టర్మ్ వచ్చినటువంటి పరిస్థితులు. బట్ బీహార్ ఆ విధంగా లేనటువంటి సిచ్యువేషన్. వాళ్ళ పల్స్ అనేది ఇప్పుడు దొరకడం కూడా కొంచెం కష్టం. ఓటర్లో వచ్చినటువంటి మార్పు కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, మేము మారాలి, మా బ్రతుకులు మారాలి అనేటువంటి రీతిలో ఈసారి ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అంటే పెరిగినటువంటి పోలింగ్ శాతాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో దాన్ని ఎలా చూస్తాం? పోలింగ్ టర్న్అవుట్ అనేది బీహార్లో ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతూ వస్తుందండి. 2020 దగ్గర నుంచి చూస్తే ఈ రోజు వరకు బీహార్లో 24% ఓటింగ్ టర్న్అవుట్ పెరిగింది. అది గ్రాడ్యువల్గా పెరుగుకుంటుంది, దప్పల వారిగా పెరుగుకుంటూ వస్తుంది. 2000 సంవత్సరంలో 46% ఉంటే 2005కి వచ్చేసరికి అది 46% అయింది. 2010 వచ్చేసరికి 51% అయింది. 2020 వచ్చేసరికి అది 57% అయింది. ఇప్పుడు 2025 వచ్చేసరికి 64.7% అయిందండి. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయండి. ఒకటి, బీహార్ చాలా వెనుకబడిన రాష్ట్రం అండి కంపారిజన్ టు దేశంలో చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా అవేర్నెస్ పెరుగుకుంటూ వస్తుంది. రెండోది ఎస్ఐఆర్ అని ఒక కొత్తగా సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణకు చాలా మీడియాలో అయిపోయేసరికి దానికి కూడా ఓటర్లు భయపడిపోయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సవరించారు. కొత్త ఓటర్లు 22 లక్షల మంది యాడ్ అవుతాయండి. డిలీట్ అయిన ఓట్లు 54 లక్షల మంది ఉన్నారు. సో మీకు ఎక్కడక్కడ డిఫరెన్స్ ఓటు టర్న్అవుట్ పెరగడానికి కూడా అదొక కారణం. అంటే పాత ఓటర్లు పోయినారు కాబట్టి పర్సంటేజ్ యాక్యురేట్గా వస్తుంది. ఇప్పుడు కూడా యాక్యురేట్గా ఓటర్ లిస్ట్ ఉందని నేను అనట్లేదండి. ఒక 80% అయితే ఎంతో కొంత దాంట్లో ఉన్న లోపాలు అయితే తొలగించారని మా విశ్లేషణ. ఇంకోటి, రాహుల్ గాంధీ గారు ఒక 2 నెలల కింద వరకు కూడా ఓటాధికార యాత్ర చేశారు. అక్కడ ఉన్న ప్రజలకు ఓటాధికార యాత్ర వల్ల ఉపయోగం ఏంది, నష్టమేంది, పార్టీలలో కుమ్ములాట ఏందనే దాని మీద కంటే కూడా అసలు ఓటు అనేది ఏందనే ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. అంటే ఏంటిది అసలు ఓటు, మన ఓటు విలువ ఏందనేది తెలుసుకున్నారు. ఎంతో కొంత రాహుల్ గాంధీ గారు ఓటు యాత్ర కూడా ప్రభావితం చేసింది. చాలా మీడియాలలో అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కనుక ఎలక్షన్లలో కాంపిటీషన్, అంటే పార్టీలలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఓటు పర్సంటేజ్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు సపోజ్ మనకు జూబ్లీస్ ఎలక్షన్ ఉంది. ఎప్పుడు కూడా జూబ్లీ ఎలక్షన్ 47% కంటే ఎక్కువ కాలేదు. మా అభిప్రాయం ప్రకారం రేపు జరిగే జూబ్లీ ఎలక్షన్ కూడా 57-56% అవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు పోల్ మేనేజ్మెంట్ కానీ, ఓటరు మేనేజ్మెంట్ కానీ, కమ్యూనల్ మేనేజ్మెంట్ కానీ, మీ ఊర్లో 10 ఓట్లు ఉన్నాయి అనుకోండి, అవతల అతనికి 4 ఓట్లు ఉంటే మీరు ఎక్కడున్నా పిలిపించుకుంటారు. దానికి చాలా ఉంటాయండి ఓటర్ టర్న్అవుట్ పెరగడానికి.
యాక్చువల్గా బీహార్లో లాస్ట్ టైం 3,07,00,000 అంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ వచ్చే వరకు 3,07,00,000 ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు 2 కోట్ల మంది సుమారు వేశారు. ఈసారి ఫస్ట్ టర్మ్ 2025కి వచ్చేసరికి 3,70,00,000 మందిలో 2,42,00,000 మంది ఓట్లు వేశారండి. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో మీరు ఊహించారండి, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో 35 లక్షల ఓటర్లు కొత్త ఓటర్లు వచ్చారు. ఓకే, అంటే పర్సంటేజ్ ఆ విధంగా పెరిగింది. 35 లక్షల ఓట్లు కొత్త, అంటే ఈసారి ఓటర్ టర్నౌట్లో పెరిగింది. 121 అసెంబ్లీలు మీరు కంపేర్ చేసుకోండి, అంటే మీరు దాన్ని సమానంగా పంచితే 28,000 ఓటర్లు, అంటే ఒక్కొక్క అసెంబ్లీకి 28,000 ఓటర్లు పెరిగారు. ఈ 28,000 ఓటర్లు యంగ్ ఓటర్సు, మైగ్రేషన్కి వెళ్ళిన వలసకి వెళ్ళిన కూలీలు అయితేంది, వీళ్ళందరూ వాళ్ళ బీహార్లు ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పేటువంటి లెక్క ప్రకారం ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రతి 8 మందిలో ఒక నకిలీ ఓటర్ ఉంటున్నాడు అనేటువంటి ఒక కాన్సెప్ట్ బాగా ప్రజల్లోకి వెళ్ళింది. దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది, ఓటర్లలో చైతన్యం వచ్చింది, మహాగఠబంధన్కి అది ప్లస్ కాబోతోంది అనేటువంటి మాట. ప్రజలలో చైతన్యం వచ్చింది అనేది ఇంకా మనం అప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు మీది ఎక్కడన్నా బీఆర్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ జరిగింది, మేము ఎక్కడ చూసినా కానీ ఓటు మిస్ అయిందని కానీ ఓటు డిలీట్ అయిందన్న కానీ ఎక్కడ ఇవాళ ఉన్న సోషల్ మీడియాలలో అయితే ఆ మాత్రం కొంచెం ఏదైనా చిన్న కరప్షన్ జరిగిన రాహుల్ గాంధీ తీసుకొచ్చినంత హైప్ అయితే మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రజలలో అది లేదండి. కావాలంటే అవేర్నెస్ అయితే వచ్చింది, ఓటు విలువ అయితే తెలిసింది. ఓటు విలువ కోసం ఎందుకు తెలిసిందని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ బీహార్లో ఇంతకుముందు గవర్నమెంట్ స్కీమ్స్ ఏం లేవు, అంటే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ ఏ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా కొంచెం పెరిగాయి. పథకాలు పెరిగే కొద్ది కూడా అక్కడ ఉన్న కొంచెం బ్యాక్వర్డ్, అంటే అభివృద్ధి చెందని రాష్ట్రం కాబట్టి అక్కడ ఏముందంటే ఓటు వేయకపోవడం వల్ల కూడా మనకు గవర్నమెంట్ పథకం ఏమన్నా నష్టపోతేమో అని ఆ ఇంపాక్ట్ కూడా ఉంది. చాలా కారణాలు ఉన్నాయి ఓటర్ టర్నౌట్ పెరగడానికి. దాంట్లో రాహుల్ గాంధీ గారి పాత్ర కూడా ఉంది, కానీ అది ఓటు రూపంలో మారిందా అనేది మనం 14వ తారీఖు ఎదురు చూడాలి. ప్రాక్టికల్గా ఉన్నారా ప్రజలు అక్కడ మీరు చూసినప్పుడు? ఒక ఎన్నికల హామీల్లో వచ్చినటువంటి మాయలో ఉన్నారా బీహార్ ప్రజలు? ప్రాక్టికల్గానే ఉన్నారండి. ప్రాక్టికల్ ఉన్నారు మీన్స్ ఏంటంటే మన కాడ ఉన్నంత అభివృద్ధి వాళ్ళకి లేదు. ఇంతకుముందు వాళ్ళకి ఎవరికి పథకాలు ఇచ్చిన వాళ్ళు లేరు. నితీష్ కుమార్ గారు పథకాలు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చింది కూడా గొప్ప పథకం కాదు, మన కాడ కంపారిజన్ చేసుకుంటే చాలా చిన్న పథకం. గత ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో చంద్రబాబు గారు 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని ఇచ్చారు. అయినా కానీ మన కాడ ఉన్న అవేర్నెస్ వల్ల చంద్రబాబు గారు ఓడిపోయారు. దానికి కారణాలు ఉండొచ్చు, పసుపు కుంకుమ వల్ల చంద్రబాబు గారు గెలుస్తారు అనేది. కానీ బీహార్లో మేము చూసినంత వరకు 10,000 రూపాయలు ఇచ్చారు కదండి నితీష్ కుమార్ గారు, దాన్ని వాళ్ళు చాలా పెద్ద వరంగా భావిస్తున్నారు. 1,30,00,000 మందికి నితీష్ కుమార్ గారు 10,000 రూపాయలు పథకం ఇవ్వడం వల్ల అది ఇంటూ 3 మల్టిపుల్స్, అంటే ఒక ఇంట్లో ఒక్కరికి పథకం చెందితే అది 3 ఓటర్ల కింద కన్వర్ట్ అవుతుంది మేము చూసిన దాంట్లో. ఇప్పుడు నితీష్ కుమార్ గారు అంటే మీరు ఆశ కొద్ది ఉన్నారని అంటే ఫస్ట్ టైం కదండి వాళ్ళు తీసుకోవడం, మొదటిసారి తీసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే మళ్ళీ ఇది కూడా పోతుందేమో. తేజస్వి గారు అన్న బడ్జెట్ చాలా, తేజస్వి గారు ప్రాక్టికల్గా చెప్పేది ఉంటే బాగుండేదండి. 10,000ను 12,000 చేస్తాని, లేకుంటే నెలకు 2,000 ఇస్తాని, లేకుంటే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాని. తేజస్వి గారు ఏం చేశారు? 2 కోట్ల ఇంటికో ఉద్యోగం అన్నారండి. బీహార్లో 2 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. జనం ప్రాక్టికల్ గా ఉన్నారా లేకపోతే ఒక మాయలో ఉన్నారా? లేదండి, ఎంతో కొంత అవేర్నెస్ వచ్చిందండి. సోషల్ మీడియా వచ్చింది, అక్కడ కూడా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. నితీష్ కుమార్ గారు సరే 2 కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తా అన్నప్పుడు దాన్ని ఎలా చేస్తానని కూడా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. అన్ఎంప్లాయ్మెంట్ బీహార్లో చాలా ఉందండి. దాని ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ మిస్ అయిందని అంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద రేజ్ అయ్యి నితీష్ గారికి కొంచెం ఓటరు వచ్చేలోపు రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ యాత్ర చేసేటప్పటికి నితీష్ కుమార్ గారి అన్ఎంప్లాయ్మెంట్ దాన్ని డామినేషన్ చేసిందని మాకు అనిపించిందండి అక్కడ బీహార్లో. అంటే ఈసారి నితీష్ కుమార్కి గండి పడబోతోంది, ఈసారి ఆయన ఓటమి పాలవుతారు అనేది ఒక వెర్షన్ అనిపిస్తుంది. దానికి ఒరిస్సా నవీన్ పట్నాయక్ను ఒక ఉదాహరణగా తీసుకునండి, ఏజ్ వైజ్గా కావచ్చు, లేకపోతే పాలిటీషియన్స్ యువకులనే ప్రజలు కూడా పాలిటీషియన్ యువకుడు అయితే మనతో కలిసిపోతాడు, మన సమస్యలు తెలుసుకుంటాడు అనేటువంటి ఒక ఇదిలో ఉంటాడు. అప్డేటెడ్ పాలిటీషియన్ లాగా నితీష్ కుమార్ ఎందుకో అక్కడ చూసేటువంటి పరిస్థితి లేదు. ఒరిస్సాలో ఉన్నటువంటి సాంప్రదాయం ఈసారి ఇక్కడ కంటిన్యూ అవుద్దా అంటే? మీరు అన్నది నిజమేనండి. పట్నాయక్ గారి ఏజ్ను వయసును నితీష్ గారి వయసు సేమ్ అండి. నితీష్ గారు 20 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. బట్ మీరు ఇక్కడ బీఆర్ ఎలక్షన్ వచ్చేసరికి ఒక కూటమితోని ముడిపడి ఉంటుందండి. ఇప్పుడు మీరు పోల్ పెట్టండి, నితీష్ గారికి ఎక్కువ ఓట్లు వేస్తారా లేకుంటే తేజస్వి గారికి ఎక్కువ ఓట్లు వేస్తారంటే సగం
కంటే నితీష్ గారు డబుల్ ఉంటారు, తేజస్వి గారు డబుల్ ఉంటారు. సుమారు తేజస్వి గారికి ఒక 30% వచ్చింది అనుకోండి, నితీష్ గారికి 15% వస్తుంది. దీనికి గల కారణం ఏంటంటే మామూలుగా ఇది చూసుకుంటే మొత్తం అందరు అనుకునేది ఏంటంటే నితీష్ గారికి తేజస్వి గారికి 30%, 20% తేడా ఉంది కదా, ఈ తేడాతో ఈసారి మహాగఠబంధన్ వస్తుంది అనుకుంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మీకు దాని గురించి చిన్న ఉదాహరణ చెప్తాను. నితీష్ గారు 15% ఉంటారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు 20% ఉంటారు, బీజేపీ నుంచి చెందిన ఉప ముఖ్యమంత్రి గారు 15% ఉంటారు. అంటే యావరేజ్ వీళ్ళ ఎవరు మీకు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎన్డీఏ తరపున కూడితే 42% మంది వస్తారు ముఖ్యమంత్రికి. అంటే అందరు కూడితే, ఈ ముగ్గురిని కూడితే. అటు మహాగఠబంధన్ సైడ్ ఒక తేజస్వి గారిని ఒకటే ప్రమోట్ చేసుకుంటారు కాబట్టి, తేజస్వి గారి పేరు ఒకటే ఉంటుంది కాబట్టి తేజస్వి గారు హైప్ కనిపిస్తారు. కానీ గ్రౌండ్లో ఆ లెవెల్ లేదండి. నితీష్ గారికి చాలా మహిళా ఓటింగ్ చాలా గట్టిగా ఉంటుంది. దానికి చాలా కారణాలు 2000 సంవత్సరంలో తను ఇచ్చిన సైకిల్ ఇప్పటికీ అదే సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల స్కూల్కి వెళ్ళాము, బయటకు వెళ్ళాము అన్న ఫీలింగ్ అదొకటి. నితీష్ గారు ఉమెన్స్ కోసం అక్కడ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటైర్ ఇండియాలో 12% ఉంటుందండి యావరేజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ ఉన్న దాంట్లో, ఇప్పుడున్న దాంట్లో. కానీ అక్కడ 28% చేశారు ఓన్లీ ఉమెన్స్కి రిజర్వేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లలో. పంచాయతీలలో కూడా 28% రిజర్వేషన్ చేశారు. 10th క్లాస్ అయిపోయినాక, 12th క్లాస్ 10వ తరగతి 12వ తరగతి అయిపోయినాక వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చారు. సో ఉమెన్ బాండింగ్ ఎంతో కొంత అయితే ఏర్పడ్డదండి. ఆ బాండింగ్ కొంచెం ఇప్పుడు పోవడం అంటే కష్టం. కొంచెం మహాగఠబంధన్ కొన్ని రోజులు ఎదురు చూడాల్సి వస్తుందని మా అభిప్రాయం. ఎన్డీఏకి మహాగఠబంధన్కి మధ్య ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తారు? ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటి? ప్రశాంత్ కిషోర్ గారి రోల్ చాలా ఉంటుందండి. ఈ ఎలక్షన్ బీఆర్ తారుమారు చేసేంత చాలా బీఆర్ ఎలక్షన్ ఫస్ట్ మనం కంపేర్ చేసి ఏదైనా రిజల్ట్ ఇవ్వాలి, ఏదన్నా మనం చెప్పాలి, మన పరిశీలన కానీ మన అభిప్రాయం కానీ చెప్పాలని అంటే ప్రశాంత్ కిషోర్ గారు లేనిది బీఆర్ని ఎటు చెప్పలేమండి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు 2 సంవత్సరాల కిందట పార్టీ పెట్టారు. సంవత్సరం అక్టోబర్ 24న పార్టీ పెట్టారు. అప్పుడు బై ఎలక్షన్ అయింది, తను ఓడిపోయారు. కానీ గత 4 నెలల్లో నేషనల్ మీడియాలలో ఇంటర్వ్యూస్ అయితే తన స్టాటిస్టిక్స్ తను చేశారు కాబట్టి చాలా మందిని గెలిపించాలన్న అభిప్రాయం ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ఉంది కాబట్టి తను ఆ హైప్ క్రియేట్ చేయగలిగారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి మాకు అంత కనపడలేదండి. అలా అని కూడా తన రోల్ ఏమి ఉండదని కాదండి. తను యాక్చువల్గా 90 టికెట్లు 90 మందికి అభ్యర్థులకు అప్పర్ క్యాస్ట్ ఇచ్చారండి. 80 టికెట్లు ముస్లింకి అయితేంది, యాదవ్ కమ్యూనిటీ ఓబీసీకి ఇచ్చారు. సో ఇప్పుడు ఎన్డీఏకు అప్పర్ క్యాస్ట్ ఓటింగ్ టర్న్ అయితే పోతుంది, గండి పడుతుంది అనుకున్నప్పుడు 80 అభ్యర్థులు మళ్ళీ ఇక్కడ ఉన్నారు కదా. సో అది ఒకటి అండి. ఇప్పుడు యాక్చువల్గా బీఆర్లో ఇంకోటి అండి, 22% యంగ్ ఓటర్స్ ఉంటారు. 22% యంగ్ ఓటర్స్ ఉంటారు. బట్ వాళ్ళు పోలింగ్ రారు. పోలింగ్ ఓటర్స్ కాదు, అంటే మైగ్రెంట్ లేబర్స్ ఎక్కువ ఉంటారు. దాంట్లో మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు. వీళ్ళు ఎక్కువ ప్రశాంత్ కిషోర్తో అంటే యాంటీ ఇంకంబెన్సీ, అంటే ఎందుకు ఇంత యాంటీ ఇంకంబెన్సీ ఉన్నా కానీ మళ్ళీ ఎన్డీఏకి రావడానికి, కొంచెం ఎన్డీఏకి ఫేవర్గా ఉండడానికి నేషనల్ మీడియాలో చెప్పేదానికి ఎందుకని అంటే ప్రశాంత్ కిషోర్ గారి రోలు దీంట్లో ఎక్కువ. యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ బాగా అది ఆ ఫీలింగ్ ఉందండి. గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకత ఉంది. యువకుల్ని ఆకట్టుకున్నటువంటి పార్టీ ఏదంటే మీరు ఏం చెప్తారు? ప్రశాంత్ కిషోర్ గారిది ఎక్కువ ఉంటుందండి. తేజస్వి గారిని రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంతో కొంత అవుతుందండి. యాక్చువల్గా బీఆర్లో లాస్ట్ టైం ఎలక్షన్ చూసుకుంటే 90 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5% కంటే మార్జిన్ లోపు 90 అసెంబ్లీ నియోజకవర్గాలలో గెలుపోవటంలు శాసించాయి. ఒక 42 కాన్స్టిట్యున్సీలలో 3000 0.2% ఓటింగ్తో కాన్స్టిట్యున్సీ అసెంబ్లీలు నిర్ణయాన్ని తెలియజేశాయి. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు మా అనలైజ్ మేము చేసిన పరిశీలనలో కూడా, మేము చేసిన సర్వేలలో కూడా సుమారు 6-8% ఓట్లు వస్తాయి. సుమారు 6-8% అంత పోటాపోటీ ఉన్న ఎలక్షన్లో చాలా ఎక్కువ అని మా అనలైజ్. అది ఎవరి తలరాతను మార్చగలుగుతాడు, ఎవరు ఎక్కువ అందులో ప్రశాంత్ కిషోర్ గారికి యంగర్ ఓటర్స్ ఎక్కువ అండి. మళ్ళీ దీంట్లో ఫీమేల్ ఓటింగ్ లేదు. మళ్ళీ యంగర్ ఓటింగ్లలో ఫీమేల్ ఓటింగ్ రాదు ప్రశాంత్ కిషోర్ గారికి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారి దాంట్లో తను గవర్నమెంట్ రాగానే తను చేసిన ప్రామిసులలో మద్యపాన నిషేధం ఎత్తివేస్తానన్నాడు. ఇప్పుడు బీహార్లో 15 సంవత్సరాల నుంచి మద్యపాన నిషేధం ఉంది. ఉమెన్ ఓటింగ్లలో ప్రశాంత్ కిషోర్ గారికి అదొక నష్టం. ఇంకో నష్టం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన హైప్ ఉంటుందండి, మామూలు హైప్ ఉండదు. కానీ ఎబోవ్ 50 ఏజ్ వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పటికి కూడా పార్టీ పెట్టిన తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక 20% ఓటర్స్ ఉంటారు. అంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు, మీడియాతో కనెక్షన్ లేని వాళ్ళు, కొంచెం వెనకబడ్డ రాష్ట్రం కాబట్టి అంత ఇంకా టైం పడుతుంది. తను ఏదో ఒక కూటమికి మాత్రం నష్టం చేస్తారు. అది ఏ కూటమి? మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది
మహాగఠబంధన్ ఆకర్షించినంతగా నేషనల్ మీడియాని కావచ్చు, బీహార్ వైపు కంప్లీట్గా బీహార్ ఎలక్షన్స్ ఎంత ప్రతిష్టాత్మకం అని ఆకర్షించినంతగా ఎందుకు ఎన్డీఏ కూటమి అసలు అంతా? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. క్రికెట్ మ్యాచ్ ఒక స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఓపెనర్లు వచ్చి చెరొక 100 కొట్టిపోయారు. రాహుల్ గాంధీ గారు కూడా ఓటు యాత్ర అని చేశారు. గత 2 నెలల ముందు బాగా విపరీతంగా ప్రచారం వచ్చింది. దేశం మొత్తం కూడా దాని ఇన్ఫాక్ట్ కనపడ్డది. బీహార్లో కూడా దాని ఎంతో కొంత దాని ఇన్ఫాక్ట్ కనపడ్డది. బట్ ఆగస్టు 31వ తారీఖున ఓటు అధికార యాత్ర భారీ బహిరంగ తర్వాత 57 రోజులు రాహుల్ గాంధీ గారు అక్కడికి రాలేదు. దాని ఇన్ఫాక్ట్ ఒకటి. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మహాగఠబంధన్లో 2 వీక్ ప్లేయర్స్ ఉంటారు. ప్రతి ప్లేయర్స్ ఉన్నట్టు మహాగఠబంధన్లో ఉన్నారు, ఎన్డీఏ గఠబంధన్లో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నారు. ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఎల్జేపీ, హమ్, ఆర్ఎల్పీ అని 3 ఇద్దరు పార్టీలు ఉన్నారు. వీళ్ళు వీక్ ప్లేయర్స్. మహాగఠబంధన్కి వచ్చేసరికి కాంగ్రెస్, విఐపీ అనే వీక్ ప్లేయర్స్. ఇక్కడ ఏమైందంటే బీహార్లో రాహుల్ గాంధీ గారు అయిపోయిన తర్వాత సీట్ల షేరింగ్ కాడికి వచ్చేసరికి మహాగఠబంధన్ ఎంతో కొంత కాంగ్రెస్ లాక్ చేయగలిగింది. లాక్ చేసినప్పుడు అయితేంది, తర్వాత అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అయితేంది, లేకుంటే కూటమి ఏర్పడ్డాక తేజస్వి గారిని సీఎం అనౌన్స్ చేసినప్పుడు అయితే వివిధ ప్రదేశాలల్లో కాంగ్రెస్ రోల్ని తగ్గించుకుంటూ వచ్చారు. సో అప్పటి నుంచి దానికి కొంచెం అంటే ఎప్పుడు ఫస్ట్ ఓపెనర్స్ సెంచరీ కొట్టిపోయినా నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ ఎంతో కొంత పర్ఫార్మెన్స్ చేయాలి. రాహుల్ గాంధీ గారు పర్ఫార్మెన్స్ చేసిపోయారు. దాని తర్వాత వచ్చే వికెట్స్ మొత్తం దన్నదన్న పడిపోయినట్టు తర్వాత వీళ్ళకి అన్నీ కూడా నెగిటివ్ స్టార్ట్ అవ్వడం, టికెట్ల కాడ పంపకాల కాడ తేజస్విని అనౌన్స్ చేసేటప్పుడు మేనిఫెస్టో రిలీజ్ అయ్యేటప్పుడు కానీ పోస్టర్లల్లో రాహుల్ గాంధీ గారి ఫోటో లేకపోవడం కానీ ఇవన్నీ వీళ్ళకు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ 70 స్థానాలు తీసుకుందండి. పర్ఫార్మెన్స్ రేటు 21%. అంటే 19 అసెంబ్లీలలో గెలుచుకోగలిగారు వాళ్ళు. ఈసారి కూడా 60 అసెంబ్లీలు తీసుకున్నారు వాళ్ళు. 60 అసెంబ్లీలు తీసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేయాల్సిందంటే ఎల్జేపీ కానీ ఇటు సైడ్ అమ్ము పార్టీ కానీ ఆర్ఎల్పీ ఉన్న దగ్గర పోటీ చేస్తే బాగుండేది. ఇచ్చిన 60 సీట్లల్లో జేడీయూతోనూ బీజేపీతోనూ 50 సీట్లలో పోటీ పడుతున్నారు. మళ్ళీ ఉన్న 10 సీట్లు చిన్న పార్టీలతో పోటీ పడే దగ్గర మళ్ళీ ఫ్రెండ్లీ కంటెస్ట్ అని ఒక 4 కాన్స్టిట్యున్సీలలో ఉన్నారు. అంటే మీకు మీ మొత్తం ఎలక్షన్లో మీకు రిజల్ట్ ఎలా ముడిపడి ఉంటుందంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కనుక అబోవ్ 50 కనుక లేకపోతే మహాగఠబంధన్ వచ్చే ఛాన్స్ లేదండి. ఎందుకంటే 240 స్థానాలల్లో వీళ్ళు 60 స్థానాలు వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు పర్ఫార్మెన్స్ అట్లీస్ట్ 30 కనుక లేకపోతే మహాగఠబంధన్ వచ్చే ఛాన్స్ తక్కువ. ఇంకోటి ఏంటంటే జేడీయూ సిపిఐ మీదైనా ఓడిపోతుంది, సిపిఎం మీదైనా ఓడిపోతుంది, కానీ కాంగ్రెస్ మీద మాత్రం 70% స్ట్రైక్ రేట్ ఉంది. అంటే మీకు స్ట్రైక్ రేట్లో వచ్చేసరికి జేడీయూ చిన్న చిన్న పార్టీల మీద ఓడిపోతుంది కానీ కాంగ్రెస్ మీద మాత్రం గెలుస్తుంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా 70% కాంగ్రెస్ మీద స్ట్రైక్ రేట్లు ఉంది. అంటే ఇప్పుడు ఈ 50 స్థానాలలో బీజేపీ మీదను జేడీ మీద పోటీ చేసేది అభ్యర్థులు ఎంపిక అంటారా, లేకపోతే అది ఎందుకు నేరేషన్ వచ్చేసరికి నేషనల్ మీడియాకు ఇక్కడ చాలా ముడిపడి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఆర్జేడీ తరఫున ఒక క్యాండిడేట్ నిలబడ్డాడు అనుకుందాం. నిలబడితే ఎంఐఎం అంటే ముస్లిం యాదవ్ కమ్యూనిటీ, ఈ 2 కమ్యూనిటీలు 80% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే కాంగ్రెస్ కనుక నిలబడేది ఉంటే కమ్యూనల్ పోలరైజేషన్ అవుతుంది, క్యాస్ట్ పోలరైజేషన్ కావట్లేదు. అంటే హిందుత్వం ముందుకు వస్తుంది, కాంగ్రెస్కి వచ్చేసరికి హిందుత్వం ముందుకు వస్తుంది, ఆర్జేడీ నిలబడేసరికి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ముందుకు వస్తుంది. ఆ విధంగా 40% కూడా ఆర్జేడీ కార్యకర్త కానీ వివిధ మిగిలిన కార్యకర్తలు కానీ వాళ్ళు కాంగ్రెస్కి ఓటు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇదే అలాగే నితీష్ కుమార్ విషయంలో నితీష్ సేఫ్ గేమ్ ఆడతాడు అనే ఒక కామెంట్ కూడా ఉంది. దీనికి సంబంధించి అటు మహాగఠబంధన్తో ఉన్నాడు, ఇటు ఎన్డీఏ కూటమితో కూడా ఉన్నాడు కాబట్టి ఎవరితో ఉన్నా కానీ తన సేఫ్ గేమ్ మాత్రం తనే ఆడతాడనే ఒక ఇప్పటికి కూడా అదే అభిప్రాయం ఉందండి. అందుకే ఇప్పటికీ తను అనౌన్స్ చేయకపోవడానికి కారణము ఎన్డీఏ కూటమి సీఎంగా ఎన్ని విలేకరులు ఎందరు ప్రశ్నించినా కానీ ఎన్నిసార్లు వాళ్ళకు ప్రెజర్ వచ్చినా ఒత్తిడి వచ్చినా కానీ వాళ్ళు నితీష్ కుమార్ గారిని అనౌన్స్ చేయకపోవడానికి ఏంటంటే నితీష్ కుమార్ గారిని ఎన్డీఏ తరఫున కనుక ముఖ్యమంత్రి కనుక అనౌన్స్ చేసేదంటే బీజేపీ కార్యకర్తల్లో కానీ బీజేపీ లీడర్లలో కానీ అది కొంచెం నైరాశ్యం. అంటే ఇంకా మేము ఎప్పుడు కాలేము కాందానికి ఊకం, అంటే మేము ముఖ్యమంత్రి ప్లేస్కి పోవడానికి మళ్ళీ మాకు ఎందుకు అనేసి ఒక నైరాశ్యంతో వర్క్ చేయకపోవడం, బీజేపీకి వేయకుండా వేరే పార్టీలకు ఏమైనా ఓటు వేస్తారా, కొంచెం ఇక్కడ కమ్యూనల్ పోలరైజేషన్ ఉంటుంది. ఎన్నికల తర్వాత కూడా నితీష్ మళ్ళీ ఇంకో గేమ్ ఆడేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి చాలా. అది అందరు ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు జేడీయూ పార్టీ తరఫున కూడా అదే సమస్య ఉందండి. బీజేపీ మమ్మల్ని ఈసారి చెయ్యదేమో అనేసి బీజేపీకి వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ కావట్లేదు. జేడీయూ ఎక్కువ సీట్లు వస్తే మళ్ళీ జేడీయూ అడుగుతాడేమో ముఖ్యమంత్రి స్థానం అనేసి జేడీయూ వాళ్ళు బీజేపీ ట్రాన్స్ఫర్ కావట్లేదు. అక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ఎలాంటి ప్రాబ్లం ఉందో జేడీయూ మా కూటమి ఎన్డీఏ కూటమిలో కూడా అదే ప్రాబ్లం ఉంది. కావాలంటే అక్కడ కొంచెం ఓట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ అవుతుంది. అది ఓట్ ట్రాన్స్ఫర్ అవడానికి కారణం ఏంటంటే
కమ్యూనల్ ఓటింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది. కాంగ్రెస్కి వచ్చేసరికి ఆ కమ్యూనల్ ఓటింగ్ కావట్లేదండి. ఇంకోటి ఏంటంటే జేఎస్పీ ప్రభావం కూడా చాలా వరకు ఉంటుంది. లోకల్ చిన్న చిన్న పార్టీలు ఎంఐఎం ఉంది. ఇప్పుడు ఇంకోటి నితీష్ గారికి, తేజస్వి గారికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అన్న, సొంత అన్నగారే జేజేడీ అని పార్టీ పెట్టారు. తను ఒక 26 స్థానాలలో పోటీ చేస్తున్నాడు, సొంత అన్న. తన యాదవ్ కమ్యూనిటీ నుంచి ఎంతో కొంత వాళ్ళ కమ్యూనిటీ నుంచి, ఎంఐ కమ్యూనిటీ నుంచి తన ఓటు పోతుంది. అంటే ఇక్కడ ఒక నినాదం కూడా తీసుకున్నారు, కులాల ప్రాతిపదికన బీహార్లో ఎన్నికలు జరిగే పరిస్థితులు పోయాయి, పేద ధనిక ఈ వర్గాల మధ్యనే ఉంటుంది అనేటువంటి ఒక మాట కూడా వచ్చింది. దానికి నేను అంగీకరించానండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 243 అసెంబ్లీలు ఉన్నాయండి బీహార్లో. 105 అసెంబ్లీలల్లో ఒకటే కులం, అది రెస్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఒకటే కులం 3 టర్ముల నుంచి వాళ్ళే చేస్తున్నారండి. 240 అసెంబ్లీలల్లో 115 అసెంబ్లీలల్లో 2 టర్ముల నుంచి ఒకటే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అది కంపల్సరీ. అంటే 243 స్థానాలల్లో 218 స్థానాలు ఒకటే కులం, అంటే ఒకటే కమ్యూనిటీకి, వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యే గెలుపొందుకుంటున్నారు. ఇప్పుడు కూడా మేము ఇచ్చే అనలైజ్లలో ఒక 80 స్థానాలలో బీజేపీ అలాంటి వాటికే ఇచ్చింది, 51 అసెంబ్లీలలో జేడీయూ అలాంటి వాళ్ళు, అంటే ఆ అసెంబ్లీలనే ఎంచుకుంది. సో ఈ అన్ని కంపారిజన్ చేసుకుంటే మాకు ఇప్పుడు కూడా ఎంతో కొంత ఎన్డీఏకు అనుకూలం అని మేము అనుకుంటున్నాం. సో మీ సర్వే సంస్థ ఫైనల్గా ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎంత శాతం ఓటింగ్ అనేది ఒకసారి మీ మాటలో. ఇప్పుడు మేము ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ చూసామండి. సెకండ్ ఫేజ్ ఎలక్షన్ రేపు అవుతుంది. రేపు ఎగ్జిట్ పోల్ ఇస్తాం. మాకు ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం ప్రశాంత్ కిషోర్ గారి రోల్ ఎంత ఉంటుంది, జేజేడీ రోల్ ఎంత ఉంటుంది, మళ్ళీ సీమాంచల్ ప్రదేశ్కి వచ్చేసరికి ఎంఐఎం రోల్ ఎక్కువ ఉంటుందండి. ఎంఐఎం రోల్ ఇక్కడ బీహార్లో అండి మీరు ఒక చిన్న జిల్లాకు కూడా ఒక పెద్ద లీడర్ ఉంటాడండి. ఇప్పుడు హెచ్ఏఎం అని ఒక పార్టీ ఉంటుంది, ఒకటే జిల్లా గయానాగాను ముగ్దా అని ఒక జిల్లాలో ఉంటుంది. తన ప్రభావం ఎంత ఉంటుంది, ప్రతి జిల్లానికి క్యాల్కులేషన్ ఉంటుందండి. సీమాచల్లో కనుక ఒక ఎంఐఎం కనుక మళ్ళీ ఓట్ని బాగా చీల్చగలిగితే మా గఠబంధన్లో కలుస్తా అంటే తను తీసుకోలేదండి. తను ఇగో ఒక వర్గం ఒక నినాదం ఎత్తుకుంది, ఎవరు వచ్చినా కానీ మా తలరాతలు మారట్లేదు, ఈసారి మేము మారుస్తాం అనేటువంటి ఒక. మీరు అన్నది కరెక్ట్ ఉంది, కానీ ధైర్యం చేయలేకపోతున్నారండి. ఇంకా ఆ లెవెల్కి రాలేదు. అంటే ఇప్పుడే ధైర్యం ఇచ్చేటువంటి నాయకులు లేరా, నమ్మదగినటువంటి నాయకులు లేరా? ఒక్కటండి, మీకు ఎక్కడైనా కానీ ఒకటి చూడండి, ఎలక్షన్ ఇప్పుడున్న ఎలక్షన్ ఫస్ట్ ఓటర్ ఏం ఆలోచిస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశే తీసుకుందాం, మనం ఈ చర్చలో దాన్ని చర్చకూడదు, కానీ ఆంధ్రప్రదేశే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమితో చంద్రబాబు గారు కలిశారు కాబట్టి ఆ సింగ్ వచ్చిందని మా అభిప్రాయం. ఎందుకు అభిప్రాయం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కేంద్ర ప్రభుత్వం ఉంటేనే మనల్ని ఆదుకోగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు గారు వెళ్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఆ సింగ్ ఉంటుంది. ఆ ఇన్ఫాక్ట్ కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర ప్రభుత్వంతో ప్రయాణం చేయడం వల్ల దాని ఇన్ఫాక్ట్ రావడం అవుతుంది, ఫలితాలు అవుతుంది, ఏదైనా ఒప్పుకోవడం అవుతుంది, ఇవన్నీ చాలా ఇన్ఫాక్ట్ ఉంటాయి. అదే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఆలోచన బీహార్లో కూడా ఉంటుందండి. కామన్గా ఎక్కడైనా మీరు చూడండి, మహారాష్ట్ర ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి కాంగ్రెస్ ఉందనేసి ఎంపీ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో ఇండియా కూటమికి బాగా వచ్చాయి సీట్లు. కానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఎన్డీఏ గెలిస్తే ఓట్ చోరీతోనే గెలుస్తుంది, దీనిగో సాక్ష్యాలను కూడా పెట్టినటువంటి పరిస్థితి, దాన్ని నమ్మేటువంటి స్థితిలో నమ్మే స్థితిలో లేరండి. అది ఒకళ్ళు ఓడిపోతే కూడా మాకు గఠబంధన్ కనుక ఒకళ్ళు ఓడిపోతే దాని ఇన్ఫాక్ట్ కూడా ఉండదు, దాన్ని ఎవరు నమ్మరండి. ఎందుకంటే కౌంటర్ ఫైల్ దొరికింది కదా మనకు, దొరికినాక దాన్ని ఎవరు నమ్మరండి. సో ఫైనల్గా వర్మ గారు, మీ బీకాన్ స్టాటిస్టిక్స్ అనలిస్ట్ రీసెర్చ్ తరపున బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎంత ఓటింగ్ శాతం, పట్టం కట్టేది ఎవరు? ఇందాక మాట్లాడుకున్నట్టు జేఎస్పీ పాత్ర ఉంటుంది, ఎంఐఎం పాత్ర ఉంటుంది, ఓటర్ టర్న్అవుట్ పెరిగింది, ఎంత పెరిగింది, యూత్ ఎవరికి ఎక్కువ వేశారు, యూత్ ప్రభావం ఉంటుంది, యూత్ ఏమని కోరుకున్నారు, దాన్ని మేము అనలైజ్ చేసినాక మాకు వచ్చిన ఫిగర్ ఏంటంటే స్ట్రైక్ రేట్ అంటే బీజేపీకి 72 వస్తుందని, 101 అసెంబ్లీలలో బీజేపీ పోటీ చేసింది, సేమ్ జేడీయూ కూడా అంతే చేసిందండి. 72 బీజేపీకి అనుకుంటున్నాం అండి, జేడీయూకి 63. ఇక్కడ మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఎల్జేపీ పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది. 29లో 6 స్థానాలలోనే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. హెచ్ఏఎం ఒక 6 స్థానాలలో 2 గెలుస్తుంది, ఆర్ఎల్ఎం అని ఒక స్థానం గెలుస్తుందండి. మేము మొత్తం ఎన్డీఏ కూటమికి 144 ఇచ్చామండి.
ఓకే. మా సర్వే ప్రకారం మహాగఠబంధన్కి వచ్చేసరికి ఆర్జేడీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుందండి. 71 స్థానాలు అంటే 50% స్ట్రైక్ రేట్ 143లో పోటీ చేసిందండి. ఓకే. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఇప్పటికి కూడా ఇంప్రూవ్ కాలేదండి. 60 స్థానాలలో 12 నుంచి 14 మ్యాక్సిమం గెలవగలిగితే అంతకంటే ఎక్కువ ఛాన్స్ అండి. దీనికంటే ఆర్జేడీ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కంటే కమ్యూనిస్టుల పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. కమ్యూనిస్టులు 28 స్థానాలు తీసుకున్నారు. అక్కడ 9 వాళ్ళు గెలిచే అవకాశం ఉందండి. కానీ 60 స్థానాలలో పోటీ చేసిన కాంగ్రెస్ మాత్రం 14 స్థానాలలో ఉంది. ఇక విఐపి అనే పార్టీ ఉందండి, అక్కడ 2 స్థానాలలో ఇచ్చారు. విఐపి పార్టీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు అండి, ఉన్న 2% ఓటు కోసం ఎలక్షన్ కాకముందే విఐపి అనే పార్టీకి ముఖేష్ సహాని గారికి డిప్యూటీ సీఎం కూడా అనౌన్స్ చేశారండి ఎలక్షన్ కోసం అనేసి. మహాగఠబంధన్ విపరీతంగా కష్టపడుతుందండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మహాగఠబంధన్లో ఒక ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా ఒక చేశారండి, అంటే ఎలక్షన్ ఇయర్ పోవడానికి. ముస్లింని కనుక ఒక డిప్యూటీ సీఎంని, దళితులను కనుక ఒక డిప్యూటీ సీఎం కనుక అనౌన్స్ చేయగలిగితే మహాగఠబంధన్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుండేదండి. 30 స్థానాలు ఈజీగా వచ్చేది. కానీ తేజస్వి గారు ఎక్కడ భయపడ్డారంటే ఇప్పుడు ఎంఐ ముస్లిం యాదవ్ కమ్యూనిటీతో 31% నుండి ఎక్కువ డామినేషన్ రోల్ చేస్తున్నారు. అదే దళిత డామినేషన్ 21% ఉందండి. అంటే అక్కడ 21% మంది ఓటర్లు ఉన్నారండి. రేపు ముస్లింను దళిత అనే ముందుకు వస్తే నా డామినేషన్ రోల్ పోతుందని వాళ్ళకి అనౌన్స్ చేయలేదండి. అక్కడనే కాంగ్రెస్కును మహాగఠబంధన్ తేజస్వి గారికి కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చినాయండి. మా అభిప్రాయం ప్రకారం 144 స్థానాలలో ఎన్డీఏ అవకాశం ఉందండి. మహాగఠబంధన్కి 92 స్థానాలు, జనస్వరాజ్ పార్టీకి 0 నుంచి 3 అండి, జేజేడీకి 1 వస్తుందండి, బీఎస్పీకి కూడా ఇక్కడ 2 స్థానాలు వస్తాయండి, ఎంఎంకి ఒక 3 స్థానాలు వస్తాయండి. సో బీకాన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి బీహార్ ఎన్నికల్లో మళ్ళీ గెలవబోతుందంటారు. మా అభిప్రాయం ప్రకారం అయితే గెలుస్తుంది. చూద్దాం ఎలాంటి ఈక్వేషన్స్ ప్రజలు చూస్తారనేది. చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ మీరు చెప్పారు. సో ప్రతిదీ కూడా కీలకమైనటువంటి అంశం. కానీ అక్కడ బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్ పల్స్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి. మీరు చెప్పినటువంటి ఇంకో అంశం, ప్రతిసారి కూడా అంటే ఎవ్రీ టర్మ్లో కూడా ఓటింగ్ శాతం అనేది పెరుగుతుంది. అవునండి. సో అది కూడా కీలకంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వలసదారుల ప్రభావం అనేది ఈసారి ఎక్కువగా ఉంటుందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎవరి వైపు ఉంటారు, ఎటువైపు వస్తారనేది కూడా కీలకం. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటర్లో వచ్చేటువంటి చైతన్యం కూడా మనం ఒకసారి గమనించాలి. సో ఈసారి ఏమైనా సర్వే రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే సాంప్రదాయం నుంచి ఇమీడియట్గా ఓటర్ వేరే వైపు ఏమైనా టర్న్ అయ్యాడు అనేటువంటి విషయం కూడా చాలామంది చెప్తున్నారు. ఇంకో ముఖ్య విషయం అండి, ఇక్కడ మహిళా ఓటింగ్ కూడా బాగా ఉంటుందండి. దీని మీద ఓటర్ టర్న్అవుట్ మీద కానీ ఎక్కువ ఉంటుంది. మహిళా ఓటింగ్ ఎప్పుడు కూడా యాక్చువల్గా బీహార్లో ఒక 20-25 సంవత్సరాల కిందట 26% ఉన్న మహిళా ఓటింగ్ ఇలా పురుష ఓటింగ్ కంటే మెయిల్ ఓటింగ్ కంటే 5% పెరిగిందండి లాస్ట్ ఎలక్షన్లో. ఈసారి కనుక అదే ఇంకా పెరిగింది అనుకోండి, ఎన్డీఏకు ఇంకా ఎక్కువ మార్జిన్ ఉంటుంది. ఒకవేళ ఇంకా యాక్యురేట్గా తెలియదండి ఎంత మహిళా ఓటింగ్ అయిందనేది. ఒకవేళ మహిళా ఓటింగ్ కనుక ఇంకొక శాతం కనుక పెరిగేది ఉంటే, మెయిల్ ఓటింగ్ అంటే 6 or 7% అట్లా 6 నుంచి 7% కనుక పెరిగేది ఉంటే ఇంకా ఫలితాలలో చాలా తేడాలు రావచ్చండి. ఎస్. సో డబుల్ ఇంజన్ సర్కార్కే మళ్ళీ పట్టం కట్టేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎన్డీఏ కూటమికి ఛాన్సెస్ ఎక్కువ. అవునండి. రైట్. థ్యాంక్ యూ వర్మ గారు, మంచి అనాలిసిస్ ఇచ్చినందుకు. సో అది బీహార్ ప్రజలు ఎన్డీఏ కూటమికే మళ్ళీ పట్టం కడతారనేది బీకాన్ వర్మ గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయో. రెగ్యులర్గా వచ్చేటువంటి ఓటింగ్ శాతం కన్నా ఈసారి కూడా పోలింగ్ శాతం అయితే పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా రకరకాల అంచనాలు అయితే వేస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఓట్ చోరీ అంశానికి సంబంధించి అక్కడ బీహార్లో ఓటుకు సంబంధించి అయితే అవేర్నెస్ వచ్చింది, కానీ ఓట్ చోరీ అంశం ఈ విధంగా ఉందని అనే మాట అయితే ఎన్డీఏ ఓటింగ్ మీద అయితే ఎలాంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితి లేవు. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ఉన్నారు, కానీ ఎక్కడ భ్రమల్లో కానీ మాయలో కానీ బీహార్ ప్రజలైతే లేరనేటువంటి మాట వర్మ గారు చెప్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ.